దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని దయలో, దేవుని మంచితనంలో మనం అందరం కూడా చలిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మీ మధ్యలోకి తీసుకురావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుడు చాలా మంచివారు. దేవుని కనికరం ఎంతో ఉన్నతమై ఉంది. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో బడి వెళ్ళినప్పుడు నేను నీతో ఉంటాను. ఎంత మంచి దేవుడు! మన దేవుడు మనతో నడిచే దేవుడు, మనకు ముందుగా నడిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఏ సమస్యలు, ఏ ఒత్తిడులు, ఏ పోరాటాలు చూసి ఒకవేళ దిగులు చెందుతున్నావో, వేదన చెందుతున్నావో, మరి నీరసిల్లుచున్నావో, దేవుని మీద నిష్ఠూరపడుతున్నావో పరిశీలన చేసుకొని దేవునితో సమాధానపడి దేవునితో సమయాన్ని గడిపి దేవునికి అవకాశం ఇచ్చి దేవునికి దగ్గరగా జీవిస్తే తప్పకుండా అన్ని పరిస్థితుల్లో దేవుడు జయాన్ని ఇస్తారు. అన్ని పరిస్థితుల్లో జయాన్ని ఇస్తారు. అటువంటి సాక్ష్యాలు ఎన్నో మనం వింటున్నాం. నీకును దేవుడు తప్పక సహాయం చేస్తారు. దేవుడు ఇటు గొప్ప మాట నీ వెనుకల్లో భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. మీ కొరకు ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ మాట ఏ సత్యం, మీ వాగ్దానం చెరగనిది. మా ప్రభు, మీ గొప్ప కార్యం జరిగించండి. ప్రియుల హృదయాల్లో మీ మాటలు ఫలించినట్టుగా సహాయం చేయండి. పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడై నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.